శాల్వతో వారిని సత్కరించాలని చెప్పేసి జిల్లా మేడ్చల్ రూరల్ జిల్లా వారిని కోరుతున్నాను. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారిని కూడా మన పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ లోకల్ వాస్తవ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మనకు ఈటెల రాజేందర్ గారిని కూడా వారిని శాల్వతో సత్కరించాలని మేడ్చల్ జిల్లా వారిని కోరుతున్నాం. శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారికి శాల్వతో వారిని సత్కరించాలని చెప్పేసి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారికి మన శాల్వతో వారిని సత్కరించాలని కోరుతున్నాం. దయచేసి ఇక్కడ నాకు కుడివైపున ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళే దయచేసి వాళ్ళే ఉండండి, మిగతా వాళ్ళందరూ కూడా కిందికి వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మనకు రెండవ కాలాంశంలో డయాస్ మీద ఎవరు ఉండదు, దిగండి. మీరు మొదలంతా దిగండి, కింది దిగండి. ఎవరు ఉండొద్దు, ఎవరైతే వ్యవస్థలు ఉంటారో వాళ్ళే ఉండాలి. మిగతా అంతా దిగండి, కూర్చోండి. సుదర్శన్, మీరు ఎక్కువ తక్కువ డయాస్ మీద దిగాల. ఇంకెవరైనా ఎక్కడ వెనక, మీరు కూడా వెనక నిలబడ్డారు, కూర్చోండి. ఎక్కడ వెనక కూర్చో లేకుండా దిగండి. భారత్ మాతాకి. మనకు రెండో కాలాంశంలో మన జాతీయ నాయకులు శ్రీ జాతీయ ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు శ్రీ సునీల్ బన్సల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర సంఘటన మహామంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్జీ గారిని వేదిక మీదకి వారిని సాదరంగా కర్తాల ధ్వనులతో చప్పట్లతో వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి. यहाँ पे पैसा మనమందరం కూడా ఒకసారి గీతము ఒకసారి రండి. సామూహికంగా మనమందరం కూడా ఒకసారి వైయక్తిక గీత్ను ఆలపిద్దాం. भारत माता की जय श्री राम। लोक शक्ति यह राष्ट्र शक्ति है, संकल्पित हो बड़े चले, सामूहिकता समरसताले, కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి
సాదర స్వాగతం తెలియజేస్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నితిన్ నబీన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని వేదిక మీదకి కరతాళ ధ్వనులతోటి ఒకసారి మనం అందరం కూడా వేదిక మీదకి వారిని అందరినీ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా అభయ్ పాటిల్ గారిని, మల్కా కుమరయ్య గారిని, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ అభయ్ పాటిల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరం కూడా కూర్చోవాలి. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీద ఉన్న మన గౌరవ అతిథులు అందరం కూడా ఇప్పుడు దీప ప్రజ్వలనలో పాల్గొనాలని చెప్పేసి వారిని కోరుతున్నాము. భారత్ మాతా కి, భారత్ మాతా కి.